Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఆస్టియోపోరోసిస్, ఎముకలు కుళ్ళబారడం అంటూ ఉంటారు. అంటే మన బోన్స్ చాలా వీక్గా అయిపోవడం. అసలు ఎందుకు బోన్ హెల్త్ అనేది ఎందుకు డిస్టర్బ్ అవుతోంది, ఎవరిలో డిస్టర్బ్ అవుతోంది, దీనికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో ఆర్థోపెడిక్ స్పెయిన్ సర్జన్ డాక్టర్ కళ్యాణ్ వర్మ గారు ఉన్నారు, ఏజీ హాస్పిటల్స్ నుంచి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటాము, అంటే జనరల్గా సరదాగా అంటూ ఉంటారు, వాడు బాయిలర్ కోడ్రా, వాడిని గట్టిగా తోయడం కానీ అలాంటివి చేయొద్దు, ఎముకలు విరిగిపోతాయని ఇలా జోక్ చేస్తూ ఉంటారు. పిల్లల్లో సహజంగా చిన్నప్పుడు వాళ్ళు కొంచెం ఎంత దెబ్బలు తగిలినా మళ్ళీ ఈవెన్ ఒక చేయి విరగడం కానీ ఎముక చిట్లడం కానీ జరిగినా కానీ వెంటనే రికవర్ అవుతారు పెద్దవాళ్ళతో పోలిస్తే అని చెప్తుంటారు. బట్ ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళు అంతా ఈక్వల్ అయిపోతున్నారు. చాలా మందిలో ఈ బోన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటున్నాయి. పర్టికులర్గా ఈ బోన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎవరిలో ఎక్కువగా ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో? ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారటం, అంటే దాని యాక్చువల్ స్ట్రెంగ్త్ ను పోవటం. ఓకే, సో ఇది కామన్గా 2 రీజన్స్ వల్ల వస్తుంది. ఒకటి, వయసు పెరుగుతూ ఉన్నప్పుడు మీ బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. 2, పోస్ట్ మెనోపాజల్ అంటాం, అంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి ఆ హార్మోన్ సడన్ గా ఆగిపోయిన దగ్గర నుంచి బోన్స్ అనేది చాలా క్విక్ గా తగ్గుతుంది అనమాట, బోన్ స్ట్రెంత్ అనేది. ఓకే, సో సెనైల్ ఆస్టియోపోరోసిస్ వయసుతో పాటు బోన్ స్ట్రెంత్ తగ్గటం, పోస్ట్ మెనోపాజల్ పీరియడ్స్ ఆగిపోయినాక బోన్ స్ట్రెంత్ తగ్గటం, ఈ 2 కామన్. సో ఇవి జనరల్ గా 60 మించి ఏజ్ ఉన్న వాళ్ళకి కామన్ గా చూస్తుంటాం. ఇప్పుడు బోన్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటే, మన బాడీలో మన బోన్ స్ట్రెంత్ అనేది ఓన్లీ ఒక 30-35 ఏళ్ళ వరకు మాత్రమే పెరుగుతుంది. ఓకే, పెరగటం అది డిపెండ్స్ ఆన్ మన ఆ ఏజ్లో ఎంత యాక్టివ్గా ఉన్నాము, ఎంత వెయిట్ బేరింగ్ యాక్టివిటీ, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, జాగింగ్, రన్నింగ్స్ ఇవి చేసే వాళ్ళకి బోన్ హెల్త్ అనేది ఆ ఏజ్లో పెరుగుతూ ఉంటుంది. అండ్ విత్ ప్రాపర్ డైట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్నప్పుడే కొంతమంది బోన్ వీక్గా ఉంది అన్న వాళ్ళకి ఏంటంటే జనరల్గా విటమిన్ డెఫిషియన్సీస్ కానీ డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ కామన్గా ఉంటుంది. అదర్వైజ్ ఆ విషయాల్లో హెల్తీగా ఉన్న వాళ్ళకి బోన్ స్ట్రెంత్ అనేది విత్ దేర్ యాక్టివిటీస్ పెరుగుతూ ఉంటుంది. 30-35 ఇయర్స్కి మీకు పీక్ బోన్ మాస్ అంటారు. అంటే మీ లైఫ్లో మొత్తంలో 30-35 ఇయర్స్కు మీకు పీక్ డెన్సిటీ ఉంటుంది. మీ బోన్స్కి మ్యాక్సిమం స్ట్రెంగ్త్ 30-35 ఇయర్స్లో ఉంటుంది. అప్పటి నుంచి కొన్నాళ్ళు మెయింటైన్ అవుతుంది. ఓకే, అండ్ పర్టికులర్గా ఫిమేల్స్లో చాలా కామన్గా పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత సడన్గా డ్రాప్ అవడం స్టార్ట్ అవుతుంది. పైకి వెళ్ళి 30-35 మెయింటైన్ అయ్యి పీరియడ్స్ అవ్వగానే డ్రాప్. అలాగే జెంట్స్లో తీసుకుంటే పైకి వెళ్ళి ఒక 70 దాకా కొద్దిగా పర్లేదు మెయింటైన్ అయ్యి అక్కడి నుంచి డౌన్కి వెళ్తుంది. ఓకే, ఈ డౌన్కి వెళ్ళడాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే బోన్స్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఓకే, ఈ ఈ టైంలో అంటే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు యంగ్ ఏజ్లో ఎంత యాక్టివ్గా ఉన్నారనేది, మీ పోస్ట్ 60లో మీ బోన్ స్ట్రెంగ్త్ ఎంత అనేది డిపెండ్ అవుతుంది. అది కాకుండా మీకు వేరే ప్రాబ్లమ్స్, ఇప్పుడు మీరు అడిగినట్టు షుగర్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, మీరు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు ఉన్నా, ఈ రీజన్స్ వల్ల కూడా మీ బోన్ అనేది బాగా తగ్గిపోతుంది, స్ట్రెంగ్త్ అనేది. అది ఒక చాలా మెయిన్ రీజన్ మన బోన్ స్ట్రెంగ్త్ తగ్గడానికి. ఓకే, విచ్ పీపుల్ ఇగ్నోర్. ఓకే సార్, జనరల్ గా చాలా మంది, కొంతమంది చూస్తే చైన్ స్మోకర్స్ గా అంటూ ఉంటారు, ఎక్కువ అసలు వాళ్ళు డే అనేది కంప్లీట్ అవ్వదు స్మోక్ చేయకపోయినా, డ్రింక్ చేయకపోయినా. అలాంటి వాళ్ళలో ఇంకా సివియర్ కేసెస్ ఉంటాయా? స్మోకింగ్ ఈజ్ వన్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద బాడీ. పర్టికులర్గా స్పైన్లో కూడా బోన్, అంటే స్మోకింగ్ ఏం చేస్తుందంటే మనకి బోన్కి సంబంధించిన కానీ డిస్క్కి సంబంధించిన బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ సప్లై చేసే వెజల్స్ని ష్రింక్ చేస్తుంది. సో బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా వెళ్ళదు. బ్లడ్ వెళ్తేనే దాని హెల్తీగా ఉంటుంది, బ్లడ్ లేనప్పుడు స్లోగా వీక్ అయిపోతుంది. సో స్మోకింగ్ వల్ల బోన్ లాస్, బోన్ ఆస్టియోపోరోసిస్ అంటాము. డిస్క్ వీక్నెస్, డిస్క్లు వీక్ అవటం కూడా. స్మోకింగ్ చేసే వాళ్ళు మన బ్యాక్ పెయిన్ ఎక్కువ కామన్గా చూస్తాం నాన్ స్మోకర్స్తో కంపేర్ చేస్తే. సో జనరల్గా మేము స్పైన్ సర్జరీలు అవి చేసినప్పుడు స్మోకింగ్ మానేమని స్ట్రిక్ట్గా చెప్తాం, ఆపరేషన్ తర్వాత కూడా, ఆపరేషన్ ముందు కూడా. ఓకే, స్మోకింగ్ అనేది వన్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. అవి కాకుండా మేము చెప్పినట్టు షుగర్, డయాబెటీస్ ఈజ్ వన్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. షుగర్ కనుక కంట్రోల్లో లేదనుకోండి, ఒక 10 ఏళ్ళు కంట్రోల్ లేకపోతే మీకు బోన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఆర్గన్స్ మీద మీకు షుగర్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇవి కాకుండా కొంతమందిలో ఏంటంటే కొన్ని హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ దగ్గర ఒక చిన్న హార్మోన్ ఉంటుంది, పారాథైరాయిడ్ అని. దాంట్లో ప్రాబ్లం వల్ల కూడా మీ బోన్స్ అనేవి తొందరగా వీక్ అయిపోవచ్చు. ఇది కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీ, మనం
90% మందికి, ఇండియాలో 90% మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు 90% ఉంది. జనరల్‌గా మేజర్‌గా ఏంటంటే అందరూ క్లోజ్డ్ రూమ్స్‌లోనే ఉంటున్నారు. సన్‌కి సెడెంటరీ ఎక్స్ లైఫ్ స్టైల్ ఉంది. సన్‌కి ఎక్స్‌పోజ్ సన్ అవ్వట్లేదు. ఎక్స్‌పోజర్ లేదు. ఓకే. సో, ఆ 90% మందికి విటమిన్ డి క్రానిక్‌గా ఆ విటమిన్ డి విటమిన్ డి మనకి కాల్షియం అబ్జార్ప్షన్‌కి హెల్ప్ అవుతుంది. హ్మ్. విటమిన్ డి ఎంత తక్కువ ఉంటే బాడీ అంత కాల్షియం యూజ్ చేసుకునే శక్తి తగ్గుతా ఉంటుంది. ఓకే. కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. దానివల్ల బోన్ వీక్‌నెస్ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఆ డెఫిషియన్సీస్ ఆర్ వన్ మోర్ రీజన్. ఈ అన్ని రీజన్స్ వల్ల మీకు బోన్ అనేది గుల్లబారటం కామన్. బోన్ గుల్లబారితే ప్రాబ్లమ్ ఏంటి అంటే యూజువల్‌గా ఏంటంటే ఇనీషియల్‌గా మనకి ఓవరాల్ బాడీ పెయిన్స్ అన్నీ నీరసంగా అనిపించడం, బాడీ అంతా పట్టేసినట్టు ఉండడం. పర్టిక్యులర్‌గా ఉదయం లేవగానే బాడీ అంతా స్టిఫ్‌గా ఉందనుకోండి, జాయింట్లన్నీ పట్టేసి, కొద్దిగా కదిలినాక ఫ్రీ అవుతున్నారు. 60 ఏళ్ల తర్వాత ఇలా ఉందనుకోండి, హ్మ్. వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. అది కాకుండా ఎవరైనా ఏదైనా కొంచెం చిన్నగా స్లిప్ అయినా పడిపోతుంటే ఫ్రాక్చర్‌లు అయిపోతున్నాయి. హ్మ్. ఆస్టియోపోరోసిస్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్ అన్నమాట. ఓకే. అలాగే కొద్దిగా వంగి ఏమన్నా బరువు లేపారు, హ్మ్. నడుములో ఫ్రాక్చర్ అయిపోయింది. హ్మ్. ఇవన్నీ కామన్‌గా చూస్తుంటాం. ఓకే. కొంతమంది అసలు ఏమి యాక్టివిటీ లేదు. జస్ట్ బస్సులో జర్నీ చేశారు. వెనక సీట్‌లో కూర్చొని జర్నీ చేశారు. ఆ కుదుపుకే నడుము ఫ్రాక్చర్ అయిపోతుంది. హ్మ్. అంత వీక్‌గా ఉంటాయన్నమాట సెన్సిటివ్‌గా బోన్స్ ఉన్నారు. అనేది. హ్మ్. సో, ఆ ఫ్రాక్చర్‌ల వల్ల చాలా మనకి మళ్ళీ నష్టాలు, ఆపరేషన్‌ల అవసరాలు ఇయన్నీ ఉంటాయి. ఓకే. సో, బోన్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో, ఎట్లా అంటే ఇప్పుడు బోన్ స్ట్రెంత్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి మళ్ళీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అవును. కాబట్టి. మరి అవును. బోన్ హెల్త్ కరెక్ట్‌గా ఉండాలంటే మనకి ఎలాంటి హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి? యెస్. ఫస్ట్ ఒకటి డైట్. ఓకే. హ్మ్. హ్మ్. డైట్‌లో మనకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు బియాండ్ 50 మీరు ఎంత న్యాచురల్ డైట్ తీసుకున్నా గానీ మీ బాడీకి సరిపోదు. హ్మ్. ఓకే. హ్మ్. సో, అబోవ్ 50 విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ కాల్షియం టాబ్లెట్ హ్మ్. అండ్ అబోవ్ 60 వితౌట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత నుంచి 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం అవసరం. జనరల్‌గా మనకు దొరికే కాల్షియంలో ఒక 500 ఎంజీ టాబ్లెట్స్ ఉంటాయి. హ్మ్. 2 టాబ్లెట్స్ జీవితాంతం ఏసుకోవాలి. వేసుకోవాలి. చాలామంది ఏంటంటే కాల్షియం టాబ్లెట్ ఏసుకుంటే హ్మ్. ప్రాబ్లమా? కిడ్నీ సప్లిమెంట్స్ స్టోన్ వస్తుందా? తీసుకుంటే యెస్. ఇలాంటి అపోహలుంటాయి. అవును. లేదు. హ్మ్. ఓవరాల్‌గా ప్రపంచం అంతా నమ్మింది, హ్మ్. రీసెర్చ్ ద్వారా తెలిసింది. కాల్షియం ఇంటేక్ చాలా ఇంపార్టెంటు. న్యాచురల్ డైట్‌తో సరిపోదు. హ్మ్. ఎంత పాలు తాగినా, ఎంత పెరుగు తాగినా, హ్మ్. తిన్నా హ్మ్. మనకి 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం అంటే 2 500 ఎంజీ టాబ్లెట్లు రోజు అందరూ ఏసుకోవాలి. ఓకే. అన్‌లెస్ కొంతమందికే ఆ కాల్షియం కన్వర్ట్ చేసే కొన్ని హార్మోన్స్ చేంజెస్ వల్ల, కొన్ని జెనెటిక్ డెఫిషియన్సీస్ వల్ల కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవ్వచ్చు. హ్మ్. వాళ్ళు తప్పించి మిగతా అందరూ కాల్షియం టాబ్లెట్లు ఏసుకోవాలి. యూజ్ చేయాలి. కొంతమంది కాల్షియంతో కాన్‌స్టిపేషన్ వస్తుంది అది కాల్షియంలో కూడా చాలా రకాలుంటాయి. ఓకే. ఒకదాని వల్ల ఇబ్బంది ఉంటే వేరేది. చాలా రకాలుంటాయి. బట్ కాల్షియం ఇంటేక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. దాంతో పాటు వైటమిన్ డి. హ్మ్. ఎండకి ఎక్స్‌పోజర్ అట్‌లీస్ట్ అరగంట అయినా ఉండాలి. హ్మ్. మాక్సిమం మీరు ఎంత ఎండ ఉన్నప్పుడు ఎళ్తే అంటే మధ్యాహ్నం అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. ఉదయం గాని, సాయంత్రం ఎప్పుడు ఎళ్ళగలిగినా ఒక అరగంట ఎండలో ఉండటం. హ్మ్. లేదంటే విటమిన్ డి టాబ్లెట్ ఏసేసుకోవటం నెలకొకసారి. ఓకే. డెఫిషియన్సీ ఆల్రెడీ ఉంటే వారానికి ఒకసారి ఏసుకొని తర్వాత దాన్ని నెలకొకసారి చేయటం. హ్మ్. సో, డైట్‌లో ఈ 2 ఇంపార్టెంట్. కాల్షియము, విటమిన్ డి. హ్మ్. అది కాకుండా వెయిట్ బేరింగ్ ఎక్సర్‌సైజెస్, వాకింగు, హ్మ్. ఏదో ఒక నడిచే పని ఆర్ జాగింగు ఇవన్నీ బోన్ మెయింటైన్ అవ్వడానికి ఓకే. యాక్టివ్‌గా ఉండడం. హ్మ్. బెడ్‌లో ఎంత కాలం ఉంటే బోన్స్ మళ్ళీ వీక్ అయిపోతా ఉంటాయి. హ్మ్. సో, యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. వీటితో మీరు మేనేజ్ చేయగలుగుతారు. హ్మ్. మీకు ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ ఉంది. ఆల్రెడీ బోన్స్ బాగా వీక్‌గా ఉండి దానివల్ల మీకు ఫ్రాక్చర్ అయ్యిందనుకోండి ఆల్రెడీ. హ్మ్. డెఫినిట్‌గా దానికి ట్రీట్మెంట్ ఉంటాయి. మనకి కొన్ని రకాల టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఉన్న బోన్ స్ట్రెంగ్త్‌ని పెంచేవి. హ్మ్. ఓకే. బట్ అవి చాలా కాలం వాడాల్సి ఉంటుంది. సో, ఓకే. ఒకవేళ కనుక మీకు ఆస్టియోపోరోసిస్ ఉంటే డెఫినిట్‌గా అవి తీసుకోవడం కూడా మీకు ఇలాంటి ఫ్రాక్చర్‌లు అయ్యే రిస్క్‌లు ఇయన్నిటిని తగ్గిస్తుంది. ఓకే. జనరల్‌గా కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు స్టెరాయిడ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైనా బోన్ హెల్త్‌కి ఇష్యూస్ అయ్యే యాహ్! అవకాశాలున్నాయా? యాహ్! స్టెరాయిడ్ కూడా ఒక వెరీ కామన్ రీజన్ మనకి బోన్ హెల్త్ లాస్ అవ్వడానికి ఆస్టియోపోరోసిస్‌కి. ఓకే. స్టెరాయిడ్స్ జనరల్‌గా ఇప్పుడు మనం కొంచెం ఊర్లలోకెళ్తే ఏంటంటే నొప్పులకి కూడా స్టెరాయిడ్స్ ఇచ్చేస్తూ ఉంటారు. హ్మ్. అలాగే కొన్ని రకాల కీళ్ళవాతానికైతే స్టాండర్డ్‌గా స్టెరాయిడ్స్ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. హ్మ్. సో, స్టెరాయిడ్స్ బాడీలో కనుక 3 వారాలకు మించి యేసుకున్నట్లయితే హ్మ్. దానివల్ల కొన్ని నష్టాలుంటాయి. హ్మ్. దాంట్లో బోన్ హెల్త్ లాస్ అవ్వటం. హ్మ్. ఆస్టియోపోరోసిస్ అనేది కూడా ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఒక మేజర్ కన్సర్న్ అనమాట మనకి. ఓకే. సో, స్టెరాయిడ్స్ కనుక ఎక్కువ కాలం వాడినట్టయితే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రిస్క్ చాలా ఎక్కువుంటుంది. అలాంటి వాళ్ళు కంపల్సరీ బోన్ డెన్సిటీ టెస్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. బోన్ డెన్సిటీ టెస్టింగ్ అంటే డెక్సా అని ఒక మెషిన్ ఉంటుంది మనకి. ఓకే. మనకి ఎక్కడైతే కామన్‌గా ఫ్రాక్చర్స్ అవుతాయో హ్మ్. అది స్పైన్‌లో, అలాగే చేతి మణికట్టు దగ్గర, హ్మ్. అలాగే తుంటి దగ్గర. ఈ హ్మ్. 3 ప్లేసెస్‌లో
ఆస్టియోపోరోసిస్ వల్ల బోన్ బాగా వీక్గా ఉండటం వల్ల ఫ్రాక్చర్స్ కామన్గా అవుతాయి. సో 3 ఏరియాస్లోని బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది అనేది ఒక చిన్న ఎక్స్రే లాంటి టెస్ట్తో మనకి తెలుస్తుంది బోన్ స్ట్రెంత్. అది చూసుకొని బోన్ స్ట్రెంత్ కనుక తక్కువ ఉంటే దానికి సంబంధించిన టాబ్లెట్లు అయ్యి వాళ్ళు వాడటం అనేది మంచిది. సో ఇదండి బోన్ హెల్త్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మన లైఫ్ స్టైల్లో చేంజెస్ కావాలి, ఫుడ్లో చేంజెస్ కావాలి, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మన లైఫ్ స్టైల్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే కొంతవరకు మనం బోన్ హెల్త్ని కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.